సూపర్ స్టార్ కృష్ణ హీరోగా నటించిన తొలి మూవీ తేనె మనసులకి బాక్స్ ఆఫీస్ కి పోటీగా వచ్చిన సినిమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అందరూ కొత్త వాళ్లతో ఆదుర్తి సుబ్బారావు గారు ఈ సినిమా తెరకెక్కించడం వెనక చాలా కారణాలే ఉండుంటాయి. కథానాయకుడు హీరోయిన్ ని అనుమానించడం, అతనితో పాటు సమాన పాత్రలో నెగిటివ్ రోల్ చేసే మరో పాత్ర ఉండడంతో ఎలాంటి ఇమేజ్ లేని యాక్ట్రెస్ ని తీసుకుందామని దర్శకుడు ఆలోచన అనుకుంటా. అందుకు పూర్తి న్యాయం చేస్తూ కృష్ణ గారితో పాటు మిగతా వాళ్ళు వారి వారి పాత్రలో చక్కగా ఇమిడిపోయారు. అప్పుడంటే మాటకి ముందు ఒకసారి, మాట తర్వాత ఒకసారి సినిమాలో కృష్ణ గారిని గాడిద గాడిద అని అతని తండ్రి అనగలిగాడు గాని, తర్వాత కాలంలో ఆయనే సూపర్ స్టార్ గా మారిన తర్వాత అలా తిట్టగలడా? అలా కథే ప్రధానంగా సాగింది. సినిమాలో కృష్ణ రామ్మోహన్ మిత్రులు కాగా, రామ్మోహన్ ఫారెన్ వెళ్లి అక్కడ ఆడంబరాలకు అలవాటై భార్యను వదిలి పరశ్రీ వెంట పడతాడు. అయితే ఆ పరశ్రీ యాక్టర్ సుకన్య కృష్ణ గారితో ప్రేమలో ఉంటూనే రామ్మోహన్ కి బుద్ధి మార్చేందుకు రామ్మోహన్ తో ప్రేమ నటిస్తూ వచ్చింది. చివరికి రామ్మోహన్ భార్యతో అతన్ని ఎలా కలిపింది? ఈ మధ్య కృష్ణ రామ్మోహన్ యాక్టింగ్ మనల్ని అలరిస్తుంది, కథలో మనల్ని లీనమైపోయేలా చేస్తుంది. ముఖ్యంగా ఈ సినిమాలో కృష్ణ గారి అందం, అతని డైలాగ్ డెలివరీ ఎంతో ఆకట్టుకుంటుంది. ఇంకా చెప్పాలంటే ఏ డైలాగ్ ని ఎక్కడ నొక్కి ఒక్కాడించాలో కృష్ణ గారు తొలి మూవీతోనే నేర్చుకున్నారని చెప్పాలి. సంధ్యారాణి, సుకన్య హీరోయిన్లు కాగా ఈ చిత్రానికి సంగీతం కెవి మహదేవన్. తేనె మనసులు ఫస్ట్ స్ట్రైట్ కలర్ ఫిలిం. ఇది 25 కేంద్రాల్లో అర్ధ శతదినోత్సవంతో పాటు 3 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుని సూపర్ హిట్ గా నిలిచింది. ఇక మార్చి 31, 1965లో విడుదలైన ఈ చిత్రానికి పోటీగా వచ్చిన చిత్రాలు 2 మాత్రమే. చిత్రంగా 1965లో ఎన్టీఆర్ డజన్ సినిమాలు చేసినా తేనె మనసులు సినిమాకి పోటీగా ఏ ఒక్క చిత్రాన్ని రిలీజ్ చేయకపోవడం చూస్తే కొత్త వాళ్ళని ఎన్టీఆర్ గారు ఏ విధంగా ప్రోత్సహిస్తారో అర్థమవుతుంది. అలాగే ఏఎన్ఆర్ గారు తేనె మనసులు సినిమాకి పోటీగా ఏ చిత్రాన్ని విడుదల చేయకపోవడం విశేషం. అయితే 2 చిత్రాలు మాత్రం తేనె మనసులకి పోటీ పడ్డాయి. అందులో ఒకటి చంద్రహాసన్. ఈ మూవీ తేనె మనసులకి వారం రోజుల ముందుగా మార్చి 23న విడుదలైంది. కన్నడ రాజ్ కుమార్ నటించిన చిత్రం తెలుగులో అనువదించబడింది. అప్పట్లో తెలుగులో రాజ్ కుమార్ గారికి మంచి ఫ్యాన్స్ ఉండేవారు. కొంతల రాజ్యానికి చెందిన రాజు చంద్రహాసన్ గా ఈ చిత్రం తెరకెక్కించారు. కథ చాలా నెమ్మదిగా సాగడంతో ఈ సినిమా అనుకున్నంత ఆకట్టుకోలేదు. ఇక తేనె మనసులు సినిమా విడుదలైన 2 రోజుల తర్వాత వచ్చిన సినిమా అదృశ్య అంతకుడు. ఎస్వి రంగారావు ప్రధాన పాత్రలో నటించిన టెండర్ మూవీ ఇది. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఏమాత్రం రాణించలేకపోయింది. మొత్తానికి కృష్ణ గారు నటించిన తేనె మనసులు సోలో హిట్ సాధించి విజయ్ దుందుబి మోగించింది. ఊరూరా బస్సు యాత్ర చేసింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెంకట్ టాక్స్.